కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి కాకానిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అసలు ఏమీ లేకుండానే కల్పితాలు సృష్టించారని వైసీపీ నేతలను వేధిస్తున్నారని సజ్జల విమర్శించారు. ఎవరిని కేసులు పెట్టి వేధించినా వైసీపీ పార్టీకి ఏం కాదని, పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకానిని సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీలు పరామర్శించారు. మరింత బలపడుతోంది. ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగిస్తుందో అంతగా బలపడుతోంది. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు విడిచే నాయకుడు. ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం, ఆయన మాట్లాడుతున్నారు అన్నప్పుడే ఈయన మీద ఒక గురి పెడతారని. సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు. తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. అందులో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు, అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. 2 నెలలు అందరం పోవచ్చు. వాళ్ళు ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడైనా పోవచ్చు. అంతకుమించి చేసుకోగలిగేది ఏం లేదు.